అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చూస్తా ఉంటే మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయం లాగా కనిపిస్తూ ఉంది. అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు నిజంగా చెప్పాలి? నాకు తెలిసి మీ అమ్మగారు రోజు ఇంత పౌష్టికరమైన ఆహారం పెడతారు, మీకు బ్రహ్మాండంగా తింటారు. బ్రహ్మాండంగా ఉండడం మానేసి ఆ దిక్కుమాల ఛానల్ ఎందుకు చూసి బుర్రపాటు చేసుకుంటారు సార్? మీడియా ట్రయల్ చేసినంత మాత్రాన లోపలికి అరెస్ట్ అయిపోతారంటే నేను అవినాష్ రెడ్డి దగ్గర నుంచి చూస్తున్నాను ఆ తపేలాగలని. వాళ్ళతో ఏమీ కాని దానికే అవ్వని పెళ్ళికి బ్రహ్మాండంగా బాధ్యతలు కొడతారు. బుర్ర తక్కువ బ్యాచ్. ఆ ఎడమలోకలకి జర్నలిజం చదివి జర్నలిజం విలువలు ఏంటో తెలిస్తే, ఆ విశ్వసనీయత ఏంటో తెలిస్తే దాంట్లో న్యూస్కి విశ్వసనీయత ఉందని దాన్ని ప్రచురిస్తారు. అంతేకాని తెల్లసరిగా ఈ నచ్చన వాళ్ళందరినీ అరెస్ట్ చేసేయాలి, నచ్చన వాళ్ళందరికీ ఉరిశిక్ష చేసేయాలి. ప్రముఖ అన్నదానికి ఏంటంటే గతిరేనమ్మకి మతిరేని మొగుడని మన బతుకులకి ఎవడో లేకనప్పుడు ఆడే దిక్కు కాబట్టి మనం చదివి చచ్చిన పాపానికి ఆడే ప్రముఖ అని చదువుకొని వస్తున్నాం మనం. ఇవాళ సోషల్ మీడియా యుగం, ప్రతి ఒక్కడు ఆన్లైన్లో ఇలా కొడితే ప్రతి నిమిషం అప్డేట్ వస్తుంది. అంచేత ఈ సువర్ణ యుగంలో ఉండి కూడా ఆ తపేలా పేపర్లో అనే ప్రముఖ అని అడిగి పేరు ఎడితే బ్రహ్మానందం గడికి పద్మశ్రీ ఇచ్చినట్టే ఉంటుంది వాళ్ళ సినిమాలో. అలాగే ఎవడు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నట్టు నేనే ప్రముఖ పేపర్ అని చలామణి అవుతున్నారు, అంతకన్నా ఏం లేదు. వాళ్ళు చెప్పడానికి ఏముంది సార్? ఇవాళ మిథున్ రెడ్డి గారిని ఏ ప్రాతిపదిక మీద అన్న దగ్గర గౌరవ సుప్రీంకోర్టులో ఆయనకి మొన్నటిదాకా అరెస్ట్ చేయకుండా ఉన్న దగ్గర హైకోర్టు ఒక మళ్ళీ డైరెక్షన్ ఇచ్చింది, అరెస్ట్ అని కాకుండా విచారణకి పిలవండి అని. ఇది గమనించండి. సిఐడి వాళ్ళు పిలిచిన ఇంటర్వ్యూకి ఇన్వెస్టిగేషన్కి ఆయన వచ్చాడు. ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది. విజయసాయిరెడ్డి చెప్పిన చెప్పుడు మాటలకి ఇంకో 4 పేర్లు యాడ్ అవుతాయి కాబట్టి ఆ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఈ ప్రకారం అయితే తాడేపల్లి భవనం దగ్గర కంక్లూడ్ అవ్వాలి కదా, ఎందుకు కంక్లూడ్ కాలే? ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతకన్నా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు, ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. అందుకే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ వచ్చిన మిథున్ రెడ్డితో కూడా సారాంశంలో వీళ్ళందరూ ఊహించుకోండి, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేయించడం చెప్పేతాడు అనుకుంటే వీళ్ళంత ఎర్రమోలోకలు ఇంకొల్లేరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక పెద్దిరెడ్డిది ఈ జనసేన అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు చేసిన అడావుడికి ఆయన మీద అరెస్టులు ఎక్కడి నుంచి చూస్తున్నాం? అలా కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టేసిన దగ్గర నుంచి హెలికాప్టర్లు వేసుకుని డీజీపీ గారి దగ్గర నుంచి చూస్తున్నాం. తర్వాత అన్యాయంగా సజ్జలు అక్కడ అటవీ భూములు ఆక్రమించడం వాళ్ళ బ్రదర్ మీద ఏడుపు. ఇక్కడ పెద్దిరెడ్డి అయితే మొత్తం రోడ్లు వేసాడు, ఇది లాస్ట్కి తుస్ ఏమైంది తెలిసింది కదా. అలా పెద్దిరెడ్డి అరెస్టు, అలాగే మిథున్ రెడ్డి అరెస్ట్ని కూడా అరెస్ట్ అవుతారట అని టాగునింతాన్ని ఈ తప్పేలాగా రోజు చెప్తుంటారు, మనం వింటూ ఉండమే. ఓవరాల్గా జరిగేది లేదు, వల్లకాడు లేదు. వాళ్ళు విచారణకు పిలిచారు, విచారిస్తూనే ఉంటారు. విచారం తర్వాత వ్యక్తం చేస్తారు. అంటే ఎంపీ సార్ ఏమైనా స్పెషల్ ప్రివిలేజెస్ కింద పర్మిషన్ తీసుకోవాలి అట్లాంటివి ఏమైనా ఉంటాయి సార్? ఛాన్స్ ఉంటాయి. గౌరవ స్పీకర్ గారికి చెప్పి చేయాలి. నాకు తెలిసిన ప్రొసీజర్ ప్రకారం గౌరవ స్పీకర్ గారి నోటీస్లోకి వెళ్ళాలి. మళ్ళీ రేపు నుంచి సభలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి అక్కడికి రిప్రజెంట్ చేయాలి అని అందుకే వాళ్ళు వచ్చాడు ఆయన. రేపు పొద్దున్న పార్లమెంట్ సమావేశాల్లో కనబడతారు లేదు, చూద్దాం సార్ అరెస్ట్ చేస్తారో లేదో. అరెస్ట్ అయితే చేయరు. ఓకే సార్, అదే కంటిన్యూషన్లో మనం గతంలో ఒక డిస్కషన్ చేసాం. మా ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగు ఎందుకు పెట్టుకున్నారు అనేది ఆ సారాంశం ఏంటో మనకు తెలియదు. బట్ ఇవాళ చూస్తే సిఎస్ గారు ఏదో మీటింగ్ పిలిచారు, డీజీ లెవెల్లో వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అని ఒక ప్రముఖ పేపర్లోనూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతాం. అది ఎటువైపు దారితీస్తుంది సార్? ఇప్పుడు మీరు గతంలో నాకు హోమ్ మినిస్టర్ కూడా చాలా కేంద్ర హోమ్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు దానికి ఏమైనా కంటిన్యూటీకి ఇది బాగా సీరియస్ అయ్యే అంశం వైపు ఏమైనా దిగుతుందా? ఆబ్వియస్లీ. ఇప్పుడు గతంలో మనం తెలంగాణలో సకల జనుల సర్వే అప్పుడు పెన్ డౌన్లు ఇలాంటివన్నీ చూసాం కదా. కంటిన్యూస్గా వాళ్ళ మీద బ్రోటల్గాను ఒక బుల్డోస్ చేస్తూ ఒక సిచ్యువేషన్స్ని డిమాండ్ చేస్తూ, ఇప్పుడు గతంలో చూడండి పోర్ట్ ఇష్యూలో సీజ్ ద షిప్ పర్యవసానంలో రిపోర్ట్ ఎలా కావాలంటే అలా రాసివ్వండి, వీళ్ళకి అనుగుణంగా రాసివ్వండి అన్న డిమాండ్లు వచ్చినప్పుడు అతను లాంగ్ లీవ్లో వెళ్ళిన ఉదంతం తెలుసు. రీసెంట్గా విశాల్ కౌశల్ గారు ఆయన రాజీనామా లీడ్ అవ్వడం తెలుసు. సో కొన్ని బ్యూరోక్రాట్ సిస్టంలో వాళ్ళకి పడుతున్న మానసిక వేతలకి స్కిల్ డెవలప్మెంట్ అయినా అది ఇంకోటి ఫైబర్ నెట్ దాంట్లో అతన్ని ఏమి కాకుండా సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు వేరే డిపార్ట్మెంట్కి జీఐడీకి అటాచ్ చేసి. సో ఇవన్నీ పర్యవసానాల్లో గమనిస్తుంటే సస్పెండ్ కాదు కానీ జీఐడీకి అటాచ్ చేశారు. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేటెడ్ నాన్సెన్స్కి వాళ్ళు బ్యూరోక్రాట్స్ ఒక దగ్గర సంఘటితమై మేము ఈ పని చేయమని కూర్చున్నారు అనుకోండి, ఏడు చేయగలరు. వైసీపీ ఎంపీ కూడా ఒక లెటర్ రాశారు సార్ అందరికీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్ అందరికీ కూడా ఇట్లా జరుగుతుంది, ఇట్లా సస్పెండ్ చేస్తున్నారు. ఆ లెటర్ని ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఒక స్థాయి కలిగిన వ్యక్తి స్టేట్లో జరుగుతున్న అబ్జర్వేషన్స్ని వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సమాధానమే చెప్తారు కదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో.
గ్యారంటీగా హోంశాఖకి రాసిన దానికి హోమ్ మినిస్టర్ గారు కానీ లేదంటే సంబంధిత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాసిన ఆవిడేం ఖాళీగా కూర్చొని టక్మని హీ విల్ రీడైరెక్ట్ టు ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అండ్ దే హ్యావ్ టు గివ్ ఆన్సర్స్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆన్సర్లో వీళ్ళకి కూడా ప్యారల్గా ఆన్సర్స్ వస్తాయి. సో దాన్ని ఓటంకించిన అంశాలు, పరిగణలోకి తీసుకున్న అంశాలు, వాటి మీద ఇక్కడ జరుగుతున్న చర్యలు, ప్రతి చర్యలు స్టేట్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ప్రిలిమినరీ రిపోర్ట్ తెప్పించుకుంటారు. సో దీంట్లో పర్యవసానాలు చాలా కాన్సిక్వెన్సెస్ చాలా ట్రిగర్ అయ్యేలా ఉన్నాయనుకోండి, దాని మీద కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఫుడ్ డౌన్ చేసి చెప్పవలసిన రీతిలో చెప్తుంది. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ మీ దగ్గరికి వచ్చి పనిచేయడానికి కష్టంగా ఉంది, మాకు అసలు బ్యూరోక్రాట్ షార్ట్ ఫాల్ ఉంది ప్రతి స్టేట్లో, తెలుసు కదా మీకు. ఓ పక్క రేవంత్ రెడ్డి గారు మొత్తుకుంటారు నాకు ఇంకా కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలని. ఎవరి దగ్గర ఉన్న వాళ్ళని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరిచి దగ్గర స్థాయి కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ని 200 మందిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు, 100 మందిని జీఈడీకి అటాచ్ చేసినప్పుడు అడ్మిన్ ఫంక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? ఫంక్షనింగ్ అథారిటీస్తోనే ఫంక్షనింగ్ కానప్పుడు ఈ గుడ్ గవర్నెన్స్ ఎక్కడి నుంచి డెలివరబుల్స్ ఉంటున్నాయి? సో వీటన్నీ ఖచ్చితంగా ప్రశ్నించబడతాయి. సో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వంకి వీళ్ళు సమాధానం జవాబుదారీతనంలోనే ఉంటుంది. అంతే గ్యారంటీగా వాళ్ళు క్వశ్చన్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అటు నుంచి. దే నీడ్ టు గెట్ రెడీ ఫర్ ఇట్. అంటే గతంలో ఎప్పుడైనా ఐఏఎస్లు ఐపీఎస్ ఇట్లా పార్టీగా విడిపోయిన అంశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఉండవు సార్, ఇది ఫస్ట్ టైం ఈ విధంగా లేబుల్ వేస్తున్నారు. ఈయన వైఎస్ఆర్సీపీ మాజీలు లేకపోతే వైఎస్ఆర్సీపీకి పనిచేసిన బ్యూరోక్రాట్స్ అని, వీళ్ళు గతంలో తెలుగుదేశంకి సంబంధించిన బ్యూరోక్రాట్స్ అని, అది చాలా రేరెస్ట్గా జరుగుతుంది. అసలు ఫస్ట్ టైం ఈ స్టేట్లో జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని చూసాం. నెక్స్ట్ మూడో కంటికి తెలియకుండా జేఈడీలకి అటాచ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. వాళ్ళతో నెక్స్ట్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఒక వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే నచ్చిన వాళ్ళు లాంగ్ లీవ్కి వెళ్ళిన ఉదంతాలు ఎక్కడ మూడో కంటికి తెలిసివి కాదు. ఇట్ విల్ నాట్ వర్ బి అన్ డిబేటబుల్ టాపిక్స్. ఇది ఎక్కడ ఇది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏమీ కాకుండా తృణప్రాయంగా వాళ్ళ మీద ఉన్న లాస్ట్ ఒక డెకేడ్ దగ్గర నుంచి వాళ్ళ ట్రాక్ రికార్డులు చూస్తే వాళ్ళు ఒక టాల్ పర్సనాలిటీస్ కింద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళని వాళ్ళు ఏమీ కాకుండా వీళ్ళు ముద్రలేసి ఇటు వైఎస్ఆర్సీపీ పోలీస్ ఆఫీసరు ఇటు వైఎస్ఆర్సీపీ కలెక్టర్ అంటే ఎవరు నమ్ముతారు, ఎవరు చూస్తారు? ఇది అట్లా అసలు ఎక్కడ ఉండదు. ఆ డెహ్రాడూన్లో ట్రైనింగ్ తీసుకుంటారు ఉత్తరాఖండ్లో. అక్కడ ఏముంది, మీరు ఐఏఎస్ ఆఫీసర్ వైసీపీకి పనిచేయండి, మీరు ఐఏఎస్ ఆఫీసర్ టీడీపీకి పనిచేయండి, మీరు బీజేపీకి పనిచేయండి, మీరు కాంగ్రెస్కి పనిచేయండి అని చెప్పి ఎవడన్నా ట్రైనింగ్ ఇస్తారు ఎవరికైనా? లాజిక్ ఉంది వాళ్ళకి. వేరే వేరే స్టేట్ల నుంచి వేరే వేరే క్యాడర్లు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే వెన్ యూ డోంట్ నో హౌ టు మోల్డ్ దెమ్, దిస్ ఈజ్ యువర్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ అతను ఒక విధి విధానాలు ఇస్తారు, దానికి తగ్గట్టు పని చేసినప్పుడు ఆ దాంట్లోంచి అవుట్కమ్ ఏముంది, రిజల్ట్స్ ఏముందో అతను చూసుకుని చేస్తారు కదా పని. గుడ్డెత్తి చేతిలో పని చేయడు కదా ఆయన. సో దాని పర్యవసానాల్లో ఆ రోజు ఆ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన కితాబులు చూసి కింద మీద పడుతున్నారు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది, నెక్స్ట్ మన జీడిపి ఎలా ఉంది, మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ విధంగా గెయిన్ చేసాం, ఇవన్నీ స్టాటిస్టిక్స్ ప్రూవ్ అవుతుంటే అడ్మినిస్ట్రేషన్ని ఇట్స్ అ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్. శ్రీలంక అయిపోయిందంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 సంవత్సరాలు అతను 336 కోట్లు అప్పు చేస్తే 100 కోట్లు అప్పు చేస్తే 186 కోట్లు ఏవి కాకుండా తృణప్రాయంగా అప్పు చేసి కూర్చుంటే 1 ఇయర్లో ఇవి కంపారిటివ్ పాలిటిక్స్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడరు. తెచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి కూడా ఎవరికి అర్థం కానప్పుడు మాట్లాడరా? పోలవరం నిధులు మళ్లించబడ్డాయి, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన అమరావతి నిధులు మళ్లించబడ్డాయి. ఈ అపవాదులను ఎవడు మోస్తున్నాడు? బ్యూరోక్రాట్స్ మైకుండా ఉంటారు అక్కడ. చీఫ్ సెక్రటరీకి చెప్తారు, సార్ ఇది మళ్లించమన్నారు, ఆ కాన్సిక్వెన్స్ వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చి నెత్తి కూర్చున్నాడు అక్కడ, తెలుసా మీకు? ఏషియన్ మర్కంటైల్ బ్యాంకును వరల్డ్ బ్యాంక్ కూడా అక్కడ కూర్చున్నారు సిఆర్డీ నెత్తి మీద. ఎన్నాళ్ళు చెప్తారు పెట్టకథలు? సో ఈ కాన్సిక్వెన్స్ అన్ని అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు చీఫ్ సెక్రటరీ గారికి కాకపోతే ఎవరు చెప్తారు? ఫస్ట్ ఒక డిసైడ్ తెలియజేస్తారు, సార్ మీరు పిలిచినా మేము రాలేము సార్, మా నిస్సాయ అయితే మీరేమో పాసిఫై పని చేయమంటారు, మాతో కుదరదు సార్. ఇప్పుడు డీజీపీ గారు అలాగే కన్విన్స్ చేస్తున్నారు కదా, ఈజ్ కన్సోలింగ్ రెస్పెక్టివ్ ఆఫీసర్స్.